అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. తడిసిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలన్నారు. దుబ్బాక మార్కెట్ యార్డ్లో తడిసిన ధాన్యాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ధాన్యం కొనుగోలు సరిగ్గా జరగడం లేదన్నారు. ధాన్యాన్ని కాపాడుకునేందుకు కనీసం కవర్లు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులను ఎంతో ఆదుకున్నామని, కాంగ్రెస్ వచ్చాక రైతుల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. వెంటనే కొనుగోలు వేగవంతం చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. ధాన్యం లారీ మీద ఉన్నది. మరి లారీలు ఇప్పటికి 2 లారీలు పోయినాయి, అలా దించుకోవట్లేదు. మరి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రైతులు మరి 15 రోజుల నుంచి మరి కల్లాల వడ్లు పోసుకుంటే కాంట పెట్టే నాదుడు లేడు, పట్టించుకుంటూ లేరు, అధికారులు లేరు. మరి కనీసం లోడింగ్ అన్లోడింగ్ మరి ఎవరు కూడా సహకరిస్తలేరు. మరి వాళ్ళు నిజంగా కూడా సమయానికి ఒకవేళ ఈ రోజు మరి లారీలలో వడ్లు పోయినట్టయితే, సరైన సమయంలో కాంట పెట్టినట్టయితే ఇలా ఈ పరిస్థితి వచ్చేది కాదు. మరి ఇప్పటికైనా ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మరి ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. మరి కొట్టుకపోయిన వరి ధాన్యాన్ని కూడా పేద రైతులు ఏదైతే ఇక్కడనే ఎండనక వాననక ఇక్కడే ఉంటుండ్రు, 10 రోజుల నుంచి పాపం బిలబిల మొత్తుకుంటుండ్రు. మరి లేడీస్ ఉన్నారు, పిల్లలతో వస్తుండ్రు, వృద్ధులు వస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టి మరి హాస్పిటల్లో కూడా 2-3 మరి జైన్ కావడం జరిగింది. ఇదన్నీ కూడా పరిశీలించి ఈ తడిసిన ధాన్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే కొనాలి. మళ్ళీ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ మరి క్వింటాలకు 500 రూపాయలు ఇస్తా అని చెప్పి ఏదైతే ఎలక్షన్లో ప్రామిస్